సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రికి వివరించనున్నారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. రాత్రికి ఉద్యోగుల డీఏపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ కాబోతోంది. ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రికి వివరించనున్నారు. అలాగే ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. రాత్రికి ఉద్యోగుల డీఏపై ఒక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఇక అంతకుముందు ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపింది. ఏపీ ఆర్థిక పరిస్థితిని మంత్రులు, అధికారులు ఉద్యోగులకు వివరించారు. మీటింగ్ ముగిసిన తర్వాత ఉద్యోగులు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం అధికారికంగా మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు, ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రటరీ గారితో కలిసి ప్రధాన ఉద్యోగ సంఘాల నాయకులతో ఒక ఉద్యోగుల ఆర్థికపరమైన సమస్యలు, ఆర్థికేతరమైన సమస్యలు ఏ రకంగా ఒక కుటుంబంగా అందరూ ముందుకు వెళ్ళాలనే దాని మీద ఒక మంచి ప్రారంభం జరగాలని దీపావళి పండుగ సందర్భంగా అందరినీ ఒక సంతోషపెట్టాలనే ఉద్దేశంతో తొలి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం చాలా సౌద్భావ వాతావరణంలో ఒక పాజిటివ్ సైన్తో జరిగిందని నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా అభిప్రాయపడతా ఉన్నాను. ఎక్కువ శాతం ఆర్థికపరమైన అంశాలు, ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి పేరుకుపోయిన వేల కోట్ల బకాయిలు, రావాల్సినటువంటి డిఏలు, ముఖ్యంగా సరెండర్ లీవులు, మరీ ముఖ్యంగా పోలీసు వారి సరెండర్ లీవులు, అదే రకంగా వేతన సవరణ కమిషన్ ఏర్పాటు తదితర అంశాల మీద అన్ని సంఘాలు తమ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. మా సంఘం పక్షాన మేము పేరుకుపోయిన లైబిలిటీ ఈనాటి సమావేశాన్ని ఆహ్వానిస్తూ పేరుకుపోయిన బకాయిల విషయంలో ఒక ప్రత్యామ్నాయ మార్గం, ఉద్యోగులకి అసలు ఎంత బాకీ ఉందో ప్రభుత్వం వాటిని లెక్క తేల్చి సర్వీస్ రిజిస్టర్లో ఎంట్రీ వేసి ఒక పథకాన్ని హౌసింగ్ పథకంతో ముడిపెట్టి ఎవరి ఊర్లో వారికి రావాల్సిన బాకీకి సమానమైన భూమిని, ఇంటి స్థలాన్ని ఇచ్చేటట్టుగా, అందులో 2 సంవత్సరాల్లో ఉద్యోగి ఇల్లు కట్టుకుంటే ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్ని ప్రభుత్వం సబ్సిడీ చేసేటువంటి ఒక విధానాన్ని రూపొందించమని మేము ప్రభుత్వాన్ని మా సంఘం పక్షాన మా ప్రతిపాదనగా ప్రభుత్వం ముందు ఉంచాం. అలాగే ఈ చెల్లింపుల విషయంలోకి వచ్చేటప్పటికి ఈ ప్రభుత్వం 2019లో ఆగిపోయినప్పుడు ఎక్కడ ఆగిపోయామో అక్కడి నుంచి ప్రారంభం కావాలని ఆనాడు 1/7/2018, 1/1/2019 డిఏ పెండింగ్లో ఉండి నాటి 14-19 మధ్య ప్రభుత్వం ముగిసిన తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ 2 డిఏలు ఇచ్చినప్పటికీ ఆ ఎరియర్స్ని ఈ రోజుకి ఇవ్వకుండా ఆ ఎరియర్సే మాకు 3 విడతలుగా జీపీఎఫ్లో వేస్తామని చెప్పి వేసి వెనక్కి తీసుకున్న దొంగతనం జరిగింది అనేటువంటి వివాదానికి నాటి ప్రభుత్వంతో ఆర్థికపరమైన అంశాల చెల్లింపు విషయంలో ఎక్కడైతే ఘర్షణ ప్రారంభమైందో అక్కడి నుంచి దీన్ని కరెక్ట్ చేసుకుంటూ రావాలని చెప్పి మేము మా సంఘం పక్షాన కోరాం. కాబట్టి ఆ 2 డిఏ బాకీలు 1/7/2018, 1/1/2019 2 విడతల డిఏ బాకీలని చెల్లించారు. అందులో 60% మంది జీపీఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళే ఉంటారు కాబట్టి బుక్ అడ్జస్ట్మెంటే ఉంటుంది. సిపిఎస్ వాళ్ళకి, పెన్షన్లకు మాత్రం 40% మందికి నగదు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రాస్పెక్టివ్గా ఇవ్వాల్సిన పెండింగ్లో 4 డిఏలకు గాను కనీసం 2 డిఏలని ఈ పండగ సందర్భంగా మంజూరు చేస్తూ ప్రకటన చేయాలని కోరడం జరిగింది. అలాగే వేతన సవరణ సంఘం నియామకం విషయంలో కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి పునరావాస కేంద్రంగా ఏక వ్యక్తి వేతన సవరణ కమిషనర్ విధానానికి స్వస్తి పలికి కేంద్ర ప్రభుత్వం 1947 నుంచి ఈ రోజు వరకు అవలంబిస్తున్నట్టుగా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారి నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పి మేము కోరడం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ప్రధాన ఉద్యోగ సంఘాల నాయకుల్ని ఇవాళ సెక్రటరీలో సమావేశానికి పిలవడం జరిగింది. దాని సందర్భంగా మేము ఇప్పటి నుంచి అడుగుతున్నాం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో, చీఫ్ మినిస్టర్స్తో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యల మీద స్పందించాలని చెప్పి మేము ఇప్పటి నుంచి అడుగుతున్నాం. ఇవాళ దాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమావేశం దాదాపు 4 గంటల పాటు జరిగింది. ఇందులో మరి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ కానీ, ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ, మిగతా వారు కానీ రాష్ట్రం యొక్క ఆర్థిక ఇబ్బందులు, రాష్ట్రం యొక్క పరిస్థితులు,
ఇప్పటి వరకు చేసిన పరిస్థితులు, ఇక ముందు ఎదుర్కొంటున్న పరిస్థితులన్నింటినీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉద్యోగ సంఘాల నాయకులు అందరికీ చెప్పారు. తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ కూడా దాని మీద పూర్తిగా ఒక 3 గంటల పాటు ఉద్యోగులకు సంబంధించిన, ఉపాధ్యాయులకు సంబంధించిన, పెన్షనర్స్కు సంబంధించిన సమస్యలన్నింటినీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మాకు సంబంధించి మరి 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మరి దీపావళిలోపు డిఏలను రిలీజ్ చేయాలని చెప్పి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి తెలియజేశాం. అలాగా 25 నెలల నుంచి మరి పిఆర్సీ కమిటీని అపాయింట్ చేసిన పరిస్థితి లేదు. మరి ఇప్పటికి 25 నెలలు అయింది కాబట్టి పిఆర్సీ కమిటీ చైర్మన్ని అపాయింట్ చేయవలసిందిగా కూడా కోరు. ఇవి ముఖ్యమైన డిమాండ్స్గా ఇవాళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ముందు తీసుకొచ్చాం. దానితో పాటు ఏదైతే హెల్త్ కార్డ్స్ ఉన్నాయో, హెల్త్ కార్డ్స్ ఈ రాష్ట్రంలో పనిచేయని పరిస్థితి ఉంది. హెల్త్ కార్డు మీద వెళ్తే ఏ హాస్పిటల్ సర్వీసెస్ ఇవ్వటం లేదు, రీఎంబర్స్మెంట్ పెట్టుకుంటే బిల్స్ రావటం లేదు. వీటన్నిటి మీద ఒక అడుగు పడిన పరిస్థితి లేదు. కాబట్టి హెల్త్ కార్డు సిస్టానికి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చాం. దాంతోపాటు ఇన్సూరెన్స్ ఫీజిబిలిటీని కూడా, హెల్త్ కార్డు మొత్తాన్ని ఇన్సూరెన్స్లోకి తీసుకోవడానికి ఫీజిబిలిటీని కూడా చెక్ చేయాలని, ప్యాకేజ్ రేట్స్ పెంచాలని, సీలింగ్ పెంచాలని, మేము ఏదైతే డబ్బు కడుతున్నామో ఆ డబ్బంతా కూడా డైరెక్ట్గా ట్రస్ట్కే వచ్చేటట్టు